గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పరమరక్షక్ పాలసీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. వీడియో నంబర్ 5 అనుకుంటాను. మీకు వీడియో ఫుల్‌గా రావాలి అంటే కింద లింక్ పైన క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. అప్పుడు ఫుల్ స్క్రీన్ పైన క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మీద మీరు వాచ్ చేయొచ్చనమాట వీడియోస్. ఇదొక్కటి చూసుకోండి. ఇప్పుడు మనం సిద్ధి యాప్ ఓపెన్ చేసి ఏ విధంగా కొటేషన్ తీయాలి, బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏమేమి ఉంటాయి అనేది మొత్తం ప్రాపర్‌గా చెప్తాను. ఒక్కసారి 5-10 మినిట్స్ లోపే కవర్ చేస్తాను చూడండి. మనం నార్మల్‌గా సిద్ధి యాప్ ఈ విధంగా ఓపెన్ చేస్తాము. తరువాత క్విక్ లింక్స్ అని ఉంటుంది. అక్కడ క్విక్ కోడ్స్ అని ఉంటుంది. అది కనిపియకపోతే మీకు హోమ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇట్లా ఆల్ మాడ్యూల్స్ అని కనిపిస్తాయి. అక్కడ కోడ్స్ అని కనిపిస్తాయి. అక్కడి నుంచి మనం కొటేషన్ తీయొచ్చు. అప్పుడు కూడా మనకు సంబంధించిన పాలిసీస్ అన్నీ కూడా డిస్‌ప్లే అవుతాయి. దాంట్లో ప్రొటెక్షన్ సొల్యూషన్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. పరమరక్షకని సెలెక్ట్ చేసుకుంటే, పరమరక్షకలో ఉన్న కీ ఫ్యూచర్స్ అనేది ఒక్కసారి చూసుకుంటే, మనకి పాలిసీ నుంచి వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ అనేది కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దీంట్లో ఏంది ఫస్ట్‌ది ఆఫర్ హై సమ్ అష్యూర్డ్ సెక్యూర్ యువర్ లవ్డ్ వన్స్ ఫ్రమ్ అన్‌ఫార్చునేట్ ఈవెంట్. మనకి ఎక్కువ ఇన్స్యూరెన్స్ కవరేజ్ తీసుకోవచ్చు. ఏదన్నా జరిగినప్పుడు మన ఫ్యామిలీని సెక్యూర్ చేయడానికి. పీపీటీ, పీటీ అనేది ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. 100 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. సెకండ్‌ది ఫ్యూచర్ గోల్స్. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఫ్యూచర్ గోల్స్ ఏమేమి ఉంటాయి? పిల్లల హైయ్యర్ ఎడ్యుకేషన్ ఒకటి, పిల్లల మ్యారేజ్ ఒకటి, మన రిటైర్మెంట్ లైఫ్ ఒకటి, మన పేరెంట్స్ రిటైర్మెంట్ లైఫ్ ఒకటి. ఇది కాకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే ఒక 2,00,000, 5,00,000 మన హెల్త్ ఎమర్జెన్సీ ఫండ్ ఏదైనా కావాలి అంటే అదొకటి. ఇట్లా 4, 5 రకాలకు సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ గూడా దీంట్లోకెళ్ళి తీసుకోవచ్చు. మనకు ఫండ్ గ్రో అవుతుంటది కదా! దాంట్లోకెళ్ళి సిస్టమేటిక్‌గా పార్షియల్ విత్‌డ్రావల్ ఆప్షన్ ఉంటుంది. నువ్వు ఒకేసారి కావాలన్నా, కొన్ని ఇయర్స్ తర్వాత కావాలన్నా, ఎక్కువ అమౌంట్ కావాలన్నా, తక్కువ అమౌంట్ కావాలన్నా, నీకున్న ఫండ్ వాల్యూలోకెళ్ళి 80% ప్రీమియం విత్‌డ్రా చేసుకోవడానికి మనకు చాయిస్ ఉంటుంది. ఓకేనా? ఇంక న్యూ పార్షియల్ విత్‌డ్రావల్ ఆల్రెడీ చెప్పాను కదా! రీఫండ్ 2x ప్రీమియం అలొకేషన్ చార్జెస్. మనం పీపీటీ ప్రీమియం పేమెంట్ చేసిన రోజులు ప్రీమియం అలొకేషన్ చార్జెస్ అని కట్ అయితాయి. పేమెంట్ టర్మ్ అయిపోయిన తర్వాత మన ఫండ్‌లో ఇది 2x రూపీస్ 2x అమౌంట్ అనేది మన ఫండ్‌లోనే యాడ్ చేస్తారు. అప్పటినుంచి మనకు యూజ్ రిటర్న్స్ ఒస్తాయి. మొర్టాలిటీ చార్జెస్ గూడా మనకి రిఫండ్ ఒస్తాయి. ఈ చార్జెస్ గురించి ఒక వీడియో చేస్తాను. జస్ట్ వినండి అంతే. స్పెషల్ అడిషన్ ఫండ్ అండ్ బయింగ్ పరమరక్షక్. అంటే కొత్తగా పరమరక్షక్ పాలసీ తీసుకుంటే మనకి ఫండ్ రిలేటెడ్‌గా మంచి రిటర్న్స్ ఒస్తాయి. లేడీస్‌కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. రిఫర్ స్మార్ట్ లేడీ ప్రీవియస్ అండర్ బెనిఫిట్ సెక్షన్ అంటే మనం దీని నుంచి నామినీ గాని, నామినీ వాళ్ళకిస్తే గూడా అడిషనల్‌గా కొన్ని వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. హెల్త్, హెల్త్ బడీ వెల్‌నెస్ ప్రోగ్రామ్ అని జెప్పేసి కొత్తగొకటి లాంచ్ చేశారు మనోళ్ళు. ఈ విధంగా ఫస్ట్ పేజీలో అయితే బేసిక్ డీటెయిల్స్. పేరు, మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, జెండరు ఇవి ఎంట్రీ చేయాలి. ప్రపోజ్ సేమ్ యాజ్ ఇన్సూర్డ్ యెస్ పెట్టాలి. దాని తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్‌లో వచ్చేసి ప్రొడక్ట్ డీటెయిల్స్. ప్లాన్ వేరియంట్ క్లాసిక్ అనే ఉంటుంది. లిమిటెడ్ పే. మనకు పేమెంట్ ఆప్షన్ అనేది లిమిటెడ్ పే ఉంటుంది. సింగిల్ పే ఉంటుంది. రెగ్యులర్ పే ఉంటుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ మినిమమ్ 5 ఇయర్స్ నుంచి మాక్సిమం కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం సెట్ చేయొచ్చు. పాలసీ టర్మ్ ఇది 100 ఇయర్స్ వరకు ఇయ్యొచ్చు. మినిమమ్ 30 ఇయర్స్ వస్తుంది. ప్రీమియం ఫ్రీక్వెన్సీ మనం ఎప్పుడు యాన్యువల్ ప్రీమియమే చెప్తాము. పరమరక్షక్ లైఫ్ ప్రో ప్లస్ ప్యాకేజ్. పరమరక్షక్‌లో చాలా పాలిసీస్ ఉంటాయి. స్మార్ట్ సంపూర్ణ రక్ష ప్రో అని ఉంటుంది బేస్ పాలిసీ. దాంట్లో పరమరక్షక్ నుంచి ఒక 6, 7 పాలిసీస్ ఉంటాయి. మనం లేటెస్ట్‌గా వచ్చింది మాత్రమే కస్టమర్‌కి ఎప్పుడు చెప్తుంటా. అది మాత్రమే కస్టమర్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బెస్ట్ రిటర్న్స్ వస్తాయి కాబట్టి మాక్సిమం 99% లేటెస్ట్ వర్షన్‌ని మనం అప్డేట్ చేస్తూ ఉంటాం కస్టమర్స్‌కి. ఇంతకుముందు కవరేజ్ 50,00,000 నుంచి ఉండే. ఇప్పుడు 60,00,000 చేశారు. లాస్ట్ 15థ్ నుంచి ఈ మంత్. ఓకేనా? డిజిటల్ డిస్కౌంట్ దీనికి ఇచ్చినా, ఇయ్యకపోయినా పెద్ద ఫరకేం పడదు. ఈ విధంగా లిమిటెడ్ పే, రెగ్యులర్ పే ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. దీనిల గురించి గూడా ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ప్రీమియం లాస్ట్ స్క్రీన్‌షాట్‌లో డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు ఫండ్ అలొకేషన్స్. మనకి ఇన్ని రకాల ఫండ్స్ ఉంటాయి టాటాలో. దాంట్లో ఏదన్నా బెస్ట్ ఫండ్ అనేది ఆటోమేటిక్‌గా 100% ఉంటుంది. మీకు దీనిల మీద అవేర్‌నెస్ ఉండి కస్టమర్ స్పెసిఫిక్‌గా నాకు ఇదే ఫండ్ గావాలి, ఇదే దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే మనం ఇక్కడ సెట్ చేయొచ్చు. ఇది ఫైనల్ స్క్రీన్‌షాట్. ఏజ్ ఒస్తుంది, జెండర్ ఒస్తుంది, ప్రీమియం యాహ్! పీపీటీ, పీటీ, సమ్ అష్యూర్డ్
ప్రీమియం ఎంత కడుతుండు, విత్ జీఎస్టీ, వితౌట్ జీఎస్టీ మొత్తం ఇక్కడొస్తుంది. దీంట్లో 4 రకాల బెనిఫిట్లున్నాయి. నార్మల్ కవరేజ్ ఉంటుంది, యాక్సిడెంటల్ డెత్ ఉంటుంది, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుంది. టర్మ్ బూస్టర్ అనేది 10%. 60,00,000ల 10% అంటే 6,00,000. ఇది టర్మ్ బూస్టర్ కవరేజ్ కింద అడిషనల్‌గా ఉంటుంది. ఓకేనా? ఈ రైడర్స్ గురించి కూడా స్పెషల్ వీడియో చేస్తాను. జస్ట్ దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్ని రకాలుగా ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయనేది తెలుసుకోవడానికి స్లైడ్ అంతే. ఫైనల్ ప్రీమియం ఎంత కడుతున్నారు, ఫస్ట్ ఇయర్ ఎంత, సెకండ్ ఇయర్ ఎంత, 4%, 8% ప్రకారం ఈ రిటర్న్స్. కాకపోతే మన టాటా ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసు కదా మీకు. మాక్సిమం 28%, 32% కూడా చూయిస్తుంటారు. మనం యావరేజ్‌గా 18% చూసుకున్న 10 ఇయర్స్‌కి ఎంతొస్తుంది, 20 ఇయర్స్‌కి ఎంతొస్తుంది, 30, 40, 50 కస్టమర్ పాలిసీ టర్మ్‌ని బట్టి ఎన్ని ఇయర్స్ గ్యాప్‌లో ఎంతెంత రిటర్న్స్ వస్తాయి, ఎంత పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉందంటే అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. 18% అయితే ఈ విధంగా 25 సీఆర్ వస్తుంది. 12% అయితే 2.5 సీఆర్ వస్తుంది. ఏదైనా బెటరే గదా! అతను తీసుకుంది 60,00,000 పాలిసీ. ఏమన్నా జరిగితే ఇంతకుముందు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఏం జరగకపోతే 12% అయినా 2.5 కోట్లు డబ్బులొస్తాయి. 18% అయితే 25 సీఆర్ డబ్బులొస్తాయి. ఈ విధంగా అన్నమాట. లాంగ్ టర్మ్‌లో ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా గూడా మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. కస్టమర్ కన్వీనియంట్‌ని బట్టి పీపీటీ, పీటీ ఫండ్ పర్ఫార్మెన్స్ యొక్క పర్సెంటేజ్ అనేది చేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. మనకు నార్మల్‌గా పరమరక్షక్ అని మనం పిలుచుకుంటాం. కాపోతే స్మార్ట్ సంపూర్ణ రక్ష సుప్రీం అన్నమాట ఈ పాలిసీ పేరు యాక్చువల్‌గా. మనకు బాండ్‌లో గూడా ఇదే వస్తుంది. కన్‌ఫ్యూజ్ గాకండి. ఇది ఒక మదర్ పాలిసీ అన్నమాట. దీంట్లోని ఇవన్నీ వేరియంట్స్. ఓకేనా? ఈ విధంగా బ్రోచర్ అనేది గూడా పంపించు. దాంట్లో మినిమమ్ ఏజ్ లిమిట్స్, పీపీటీలు, పీటీలు, కవరేజ్‌లు ఇంగా ఇల్లుస్ట్రేషన్ గూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తూ ఉంటారు. ఇది బేసిక్ థింగ్స్ అన్నమాట. పరమరక్షకు సంబంధించిన కొటేషన్స్ ఎట్లా తీయాలి, సిద్ధి యాప్‌ని యూజ్ చేసి దాంట్లో ఉండే కీ ఫీచర్స్, దాంట్లో ఉండే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఏ విధంగా ఉంటాయి, పీపీటీ, పీటీ వీటన్ని గురించి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనకు పరమరక్షకు సంబంధించిన బ్రోచర్స్ చాలా ఉంటాయండి. ఈ బ్రోచర్స్ అన్నీ మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాము. ఈ బ్రోచర్స్ అన్నీ గూడా కస్టమర్‌కి పంపించి, 1, 2 పంపించి దీంట్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ గూడా ఇంతకుముందు చెప్పిన పాలిసీలోనే ఉంటాయి. చాలామంది సర్క్యులేట్ అయితారు. ఈ స్లైడ్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. మనవి ఎన్ని వేరియంట్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో రైడర్స్ ఉంటాయి, రైడర్స్ లేకుండా ఇట్లా డిఫరెంట్‌గా ఉంటాయి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ పరమరక్షక్ బ్రోచర్స్ తీసుకోండి. మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసుకుంటా. ఒక్కొక్క దాని గురించి మీరు జస్ట్ ఒక 2, 3 బ్రోచర్స్ పంపించి, వాళ్ళకి పాలిసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ చెప్పినట్లయితే పరమరక్షకు మంచి బిజినెస్ అయితది. కస్టమర్ గూడా బెస్ట్ పాలిసీ అన్నమాట. డబ్బులెక్కడ వేస్ట్ గాదు. ఏమన్నా జరిగినా డబ్బులొస్తాయి. ఏం జరగపోయినా డబ్బులొస్తాయి. వచ్చే డబ్బుల్ని మనకు కన్వీనియంట్‌గా మన ఈవెంట్స్ ఏదైతే ఉంటాయో ఫ్యూచర్‌లో దాన్లకి తీసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. 10 మందికి పరమరక్షకు చెప్తే 8 మంది పరమరక్షకే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూస్తారు. ఏదో ఒక 2 పర్సన్స్ నెగెటివ్‌గా ఉంటది తప్ప మిగతా 8% అంటే 90% పాజిటివ్ రెస్పాన్స్ ఉంటది. కొంచెం చూడు. ఇది మనకు రిటర్న్స్ అన్నమాట. లాస్ట్ 5 ఇయర్స్‌లో ఏ విధంగా ఉంది మల్టీ క్యాప్ ఫండ్ ఇంతకుముందు చూపించింది. టాటా అంటేనే టర్మ్. ఇవన్నీ చూసుకొని మనకి చెప్తే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ బ్రోచర్స్ అన్నీ మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. మీ అప్‌లైన్ లీడర్స్ పంపిస్తూ ఉంటారు. డైలీ గ్రూప్‌లలో చూస్తూ ఉంటారు. డైలీ 1, 2 పరమరక్షకు సంబంధించి ఎస్పెషల్‌గా 5,00,000 ఇన్‌కమ్ ఉండాలి. 18 ఇయర్స్ పైన ఉండాలి. డిగ్రీ కంపల్సరీ ఉండాలి. ఈ బేసిక్ థింగ్స్ అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్ ఒకసారి చదువుకోండి. ఐటీఆర్స్ అయితే 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ ఉండాలి. 5 ఇయర్స్ పైన ఉండాలి. ప్రీమియం అనేది మనకేందంటే ప్రీమియం పాలిసీ ఎలిజిబిలిటీ అనేది ఈ ఎస్పెషల్‌గా టర్మ్ ఇన్స్యూరెన్స్‌లకి వాళ్ళకుండే ఏజు, వాళ్ళకుండే ఎడ్యుకేషను, వాళ్ళకుండే యాన్యువల్ ఇన్‌కము, వాళ్ళకి ఉండే హెచ్ఎల్‌వి, వాళ్ళు తీసుకునే రైడర్స్ ఇట్లా 4, 5 రకాల దాన్ల మీద ఆధారపడి ప్రీమియం వస్తుంది. ఒకటికి 2 సార్లు మీరు కొటేషన్ ఇచ్చేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఏది కావాలంటేనే అదే ఇవ్వండి. అప్పుడే మనకు బిజినెస్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. నువ్వు గంటకొకటి జెప్పి దాంట్లో ఆప్షన్ ఉంది, దీంట్లో ఈ ఆప్షన్ ఉంది అని ఒకటికి 10 సార్లు చెప్పకూడదు. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకని మీరు కస్టమర్ ప్రొఫైల్‌ని బేసిక్ డీటెయిల్స్ ఇవి అడిగిన తర్వాతనే కొటేషన్ తీసి దాని గురించి ఒక్కదాని గురించే పర్ఫెక్ట్‌గా 10 సార్లు చెప్పండి. అప్పుడు బిజినెస్ అయితది. గానీ 10 పంపించి నువ్వు దాంట్లో ఒకటి, దీంట్లో ఒకటి చెప్తే కస్టమర్ కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. దీని గురించి ఇంకొక 2, 3 వీడియోస్ చేస్తాను పరమరక్షక్‌వి. ప్రతీదీ ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గివ్ మీ యువర్ ఫీడ్‌బ్యాక్. మీకు సంబంధించిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపించండి. చాలా యూజ్‌ఫుల్ అయితాయి.
ఆల్ ది బెస్ట్ అండి.